ఆదికాండం 17వ అధ్యాయము 1 నుంచి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత చాలు నీ చాలు చాలు. ప్రైలాడు హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు. ఇప్పుడు ఎంత అబ్రహాము వయసు? 99 సంవత్సరాలప్పుడు దేవుడు మరలా మాట్లాడుతూ, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా నడుచుకుంటే నీ పట్ల నా నిబంధనని నేను నెరవేరుస్తా. నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. మరి నీవు నీలో నుంచి అనేక జనాలు వస్తారు. నీలో నుంచి రాజులు వస్తారు. కాబట్టి అబ్రహాము పేరు ఏమన్నాడంటే, నీవు అనేక మందికి మరి తండ్రి అవుతున్నావు కాబట్టి నీ పేరు అబ్రాము అనిపించదు. ఇంక నుంచి నీ పేరు అబ్రహాముగా నేను మారుస్తున్నాను అన్నాడు. తర్వాత 15వ వచనం నుంచి గమనిస్తే, నీ భార్య అయిన షారాయి పేరు ఇంక నుంచి షారాగా మారుస్తున్నాయి. ఆమె కూడా అనేక మంది జనాలకి తల్లి అవుతుంది. అనేక మంది రాజులు ఆమె ద్వారా వస్తున్నారని చెప్పాడు. మరి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ప్రభువు అన్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకోమన్నాడు. అంటే 75 సంవత్సరాల వయసప్పుడు నిన్ను పిలిచాను. ఇప్పుడు 99 సంవత్సరాలు. దేవుడు ఎందుకు ఆశీర్వదించలేదు? దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తాడు? ఇంత ఆలస్యం చేస్తే ఆయనకేమన్నా సంతోషమా? ఇంత ఆలస్యం చేసినందువల్ల నువ్వు గోజారుకుంటూ, నువ్వు బ్రతిమలాడకుండా ఉంటే అది ఆయన కావాలని అలా ఉంచిపెట్టాడా? అబ్రహాము జీవితం ద్వారా మనకేం మాట్లాడుతూ ఏం అర్థమవుతుంది? ఇప్పుడు అబ్రహాముతో 99 ఏళ్ళప్పుడు అబ్రహాముతో అంటాడు, నా సన్నిధిలో నిందారహితంగా జీవించు. నేను నీ పట్ల నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను. అంటే ఇంతవరకు నా వాగ్దానాన్ని నెరవేర్చకపోయేదానికి కారణం ఏంటి? నువ్వు నిందించబడే స్థితిలో ఉన్నావు. మనుషులు ఏలెత్తి చూపే స్థితిలో నీవు ఉన్నావు. అందుకే నేను నిన్ను, నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో దేవుడు ఆశించినంత ఆశీర్వాదం మనకి ఇంకా రాలేదు అంటే, మన జీవితాల్లో మనం ఇంకా ప్రభువు నుంచి పొందుకోవాల్సినవి పొందుకోలేకపోతున్నాం అంటే, మనం ఎందుకు ఇలా మరి ఈ ఆడబట్టి ఆడగా ఏసిన గొంగళ్ళలాగానే అలాగనే మా బ్రతుకులు మార్పు లేకుండా ఉన్నామంటే, ఎందుకు దీనికి కారణం అంటే, ఆశీర్వాదం ఇచ్చేదాన్ని దేవుడు చేతకాక కాదు. మనం నిందించబడే స్థితిలో ఉన్నామేమో. మనం నిందించబడే పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? నిందించేది ఎవరు? మనల్ని ఎవరు నిందిస్తారు? ప్రకటన గ్రంథంలో ఎవరు నిందించేది అంటే, 2వ అధ్యాయం 9వ వచనంలో మరి ఎవరంటే, దీనిలో సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఎవరంట? సాతాను సమాజపు వారి వలన నీకు దూషణ నేను కలుగుతుంది, నేను ఎరుగుదును అన్నాడు. అంటే దూషించేది ఎవరు? ఏలెత్తి చూపించేది ఎవరు? ఇరుగు పొరుగు వారితో చెడుగా మాట్లాడేది ఎవరు? సాతాను
సాతాను సమాజపు వారు. అంటే సాతాను ఒక వ్యక్తి అయితే, సాతానుతో ఏకీభవించినటువంటి వాళ్ళు కూడా సమాజపు వాళ్ళున్నారు. వాళ్ళు ఆడితో ఏకీభవించి ఎంతసేపటికి దూషించే పరిస్థితే పెడతారు. ఎంతసేపటికి ఏలెత్తి చూపించే పరిస్థితి పెడతారు. ఎంతసేపటికి తన వైపు తను చూసుకోరు. మనుషుల వైపు ఏలెత్తి చూపిస్తా ఉంటారు. ఒక్క ఏలు నీ వైపు చూస్తే 4 వేళ్ళు నా వైపు చూస్తున్నాయన్న విషయాన్ని మరిచిపోయి మనం ఏలెత్తి చూపేదానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇండైరెక్ట్‌గా మనం ఎవరు అంటే ఎవరంట? సాతాను సమాజపు వాళ్ళు ఇతరులని ఏలెత్తి చూపిస్తారు. ఇతరులను బట్టి మాట్లాడుతుంటారు. ఇతరులను బట్టి చెడుగా ప్రవర్తిస్తా మరి ప్రచారం చేస్తా ఉంటారు. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా మనం సాతాను పని చేస్తే అది ఆశీర్వాదమైంది కానే కాదు. మనల్ని ఏలెత్తి చూపేది అలాంటి వాళ్ళు ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రాలేదు అనంటే, ఒక్కసారిగా మనం ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. నిన్ నిందించబడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని బిడ్డగా ఉండి, దేవుని పిలుపునందుకొని వచ్చినటువంటి మరి వ్యక్తిగా ఉన్నప్పటికిని, దేవుని ఆశీర్వాదాలు పూర్తిగా పొందుకునేదానికి వీల్లేని పరిస్థితి ఆయన జీవితంలో ఉంది. దానికి కారణం మనం ఇంతకు మునుపు మరి అబ్రహాము జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి కారణం ఏందంటే దేవుడు పిలిస్తేనే వచ్చేసావు. చాలా గొప్ప తెగింపు అది. చాలా గొప్ప విశ్వాసం నీకు. పిలిస్తే వచ్చావు కనానికి. కరువొచ్చిన తర్వాత నువ్వేం చేశావు? ప్రజలను బట్టి ఐగుప్తుకి పోయావు. అనేక సమస్యలు ఎదుర్కొన్నావు. అది ఒక తప్పిదం. రెండోది నీ తండ్రిని, నీ బంధువుల్ని ఎవరిని తీసుకురావద్దంటే వాళ్ళ నాయన్ని పట్టుకొనొచ్చాడు. వాళ్ళ బంధువుని పట్టుకొనొచ్చాడు. వాళ్ళు బ్రతికున్నంత కాలం తనకు నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవునితో కనెక్షన్ అనేది లేనే లేదు. ఇంకా ఆశీర్వాదం అనేది ఆడుంటది. అది కూడా రాలా. కానీ తర్వాత భార్య చెప్తుంది. మాట చెప్పింది దేవుడు ఏమైపోయాడో తెలీదు. ఇంకా ఎంతకాలం దేవుడు అంట. ఒకసారి నా మాట విని చెప్పేసింది. మా భార్య సూపర్ ఐడియా ఇచ్చిందనుకోని ఏం చేశాడు? ఆ మాట వినేసి హాగర్‌ని దగ్గరికి వెళ్ళాడు. హాగరు దగ్గరికి వెళ్ళిన దానికి కారణం ఇష్మాయేలు పుడితే, ఇష్మాయేలుకిని, ఇస్సాకుకి సంబంధికులకిని వచ్చినటువంటి తగువులు ఈ రోజు వరకు కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు, హమాస్ దేశాలు కొట్లాడుకుంటా ఉన్నాయి. భయంకరమైన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎవ్వరు ఏమాత్రం కొంచెం మరి హైడ్రోజన్ మరి ఇంకా అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప బాంబులున్నాయి. వాటిని గాని పేల్చారంటే ప్రపంచం ఒక్కసారి స్మాష్ అయిపోద్ది. అది ఎప్పుడొస్తుందో ఏమో తెలియదు. దీనంతటికీ కారణం ఏంది? కేవలం భార్య మాట వినేసాడు. భార్య మాట వినకూడదా? నువ్వు ఏమి వినాలనో నీ జ్ఞానం తెచ్చుకో. ఎంతవరకు చెప్పింది చెయ్యాలనో జ్ఞాపకం తెచ్చుకో. ప్రతీదీ ఆమెను ప్రేమించాలి, ఆయన మాట వినాలంటే. నా దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా ఇలా మనుషులు నిందించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆశీర్వాదం అనేది దేవుడు అతనికి ఇవ్వనేలే. ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుని మాట విని అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టి వచ్చేస్తే దేవుడు ఒక్క విషయంలో ఓర్చుకొని సహాయం చేయొచ్చు కదా అనుకుంటాం. ఒక్క విషయంలో కూడా ఓర్చుకోడు దేవుడు. మనం మనుషులు ఓర్చుకుంటారా? మాకు ఆటోమ్యాక్స్ ఉంది మా ఆఫీస్‌లో. ఆటోమ్యాక్స్‌కి ఎంత జ్ఞానం అంటే అది కంప్యూటర్‌తో ఆన్‌లైన్‌లో లింక్ అయి ఉంటది. ఒకటో తేదీ మెసేజ్‌లు సపోజ్ ఒక 100 మెసేజ్‌లు వచ్చినాయనుకోండి. 100 మెసేజ్‌ల్లో 31వ తేదీ, ఒకటో తేదీ వచ్చిన మెసేజ్‌ని ఆ నంబర్‌ని తీసుకొని 31వ తేదీ ఆ నంబర్‌ని పెట్టి కొడితే ఒకటో తేదీ వచ్చిన మెసేజ్ వచ్చేస్తది. ఇబ్బంది లేకుండా.
యాజ్ ఇట్ ఈజ్‌గా పంపించేస్తాడు. నువ్వు ఏదన్నా నంబర్ కొట్టడం రాంగ్ 99 కొట్టబోయి నువ్వు 90 కొట్టావనుకో, 89 కొట్టావనుకో వస్తదా? రాదు. కంప్యూటర్ కూడా ఒప్పుకోదు. కరెక్ట్‌గా ఉంటేనే అది ఒప్పుకుంటది. దేవుని బిడ్డలారా, పరుగు పందెం ఉంది. షైనీ అబ్రహాం అని ఇండియా నుంచి మరి పరుగు పందెంలో పరిగెత్తే ఆమె. ఒకసారి ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వస్తే మరి ఆ గోల్డ్ మెడల్ తీసుకునే టయానికి ఏం చేశారు? ఆళ్ళు పరిగెత్తేదంతా కూడా వాళ్ళు కెమెరాలో రికార్డ్ చేస్తారు. సీసీ కెమెరాలో. వాళ్ళు చూసి వాళ్ళు పరిగెత్తేటప్పుడు అందరికి ఎవరి లైన్‌లో వాళ్ళు పరిగెత్తాల్సిందే. ఎవరి లైన్‌లో వాళ్ళు పరిగెత్తాల్సిందే. నీ అడుగు పక్కన పడితే అన్‌క్వాలిఫై అయిపోతావు. నువ్వు ముందు పరిగెత్తినా, నువ్వు పక్క దాంట్లో కాలు పెట్టావు కాబట్టి అన్‌క్వాలిఫై అయిపోయింది. గోల్డ్ మెడల్ పోయి ఆమెని అసలు అన్‌క్వాలిఫై చేసేసారు. ఒకసారి చైనా వాడు, చైనా ఆమె లేడీ. ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చేసింది. గోల్డ్ మెడల్ ఇచ్చేసారు గూడా. ఇచ్చేసిన తర్వాత టెస్ట్ చేసి డోపింగ్ టెస్ట్ చేస్తే ఆమె ఏదో తాగుండినట్టు మరి రిపోర్ట్ వచ్చేసింది. అది అది తీసి పడేశారు. అంటే లోకం గాని, మనుషులు గాని ఒక్క పొరపాటునంటే గమ్ముకుంటారా? గమ్ముకోరు. మరి దేవుడు ఒక్కడు ఒకటి పొరపాటు చేస్తే గమ్ముకుంటాడా? ఆ! ఆఫ్టర్ ఆల్ మనుషులే ఒప్పుకోవట్లేదే. మనుషులకే కరెక్ట్‌గా కావాలి. మనుషులు కరెక్ట్‌గా ఉంటేనే మేము ఇస్తాం అంటుండారే. మరి దేవాతి దేవుడు గూడా ఆయన నిందారహితంగా ఉండమన్నాడు. నేను ఒక్క పొరపాటేలంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే పొరపాటు లేనటువంటి దేవుడాయన. నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మరి ఆ నిత్యము ఆ పరిశుద్ధులతో పొగడబడే దేవుడు నాలో ఒక్క పొరపాటు ఉంటే ఒప్పుకుంటాడా? కానే కాదు. ఒక్కసారి మనం మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి 4 వరకు. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. సో, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు దావీదు ఆయన మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి చెప్తున్నాడు. లోకులందరూ పోవలసినటువంటి మార్గం. లోకులందరూ పోయే మార్గం ఏది? ఒకళ్ళందరూ పుట్టినోడెట్ట సస్తాడు. కాబట్టి లోకమంతా పోవలసినటువంటి మార్గంలో నేనిప్పుడు పోతున్నా. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలుగు. మరి నీ దేవుడైన యెహోవా నీకు ఏవైతే అప్పగించాడో దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడు. ఆయన మార్గాల్ని నువ్వు అనుసరించు. అలా చేస్తే నువ్వు ఏ పనికి పూనుకున్నా దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నీతో ఉంటాడు అని చెప్తూ దేవుడు నాతో అన్నాడు, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకుంటే ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగుటకు నీకు ఒకడు ఉండకపోడు అని చెప్పాడు. దావీదు దేవుని ఆజ్ఞానుసారంగా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవాడు. నడుచుకునేవాడు. నడుచుకునేవాడు కాబట్టి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. అందుకనే గొర్రెలు మేపుకునే స్థితిలో నుంచి తీసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దావీదు అంటాడు, అయ్యా నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుడు నీకేమైతే ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుని ఆజ్ఞలను అనుసరించి నేను నడుచుకున్నందువల్ల నాకు సింహాసనం దొరికింది.
నాకు దొరకటమే కాకుండా దేవుడు నాకు చెప్పాడు, నీవు ఏ విధంగా ఆశీర్వదించబడి ఇంతగా హెచ్చించావో, నీ సంతానం కూడా యోగ్యంగా నడుచుకుంటే, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే వాళ్ళకి నీ సంతానములో సింహాసనం మీద కూర్చుండక ఎవడు మానడు. నేను ఆ విధంగా ఆశీర్వదిస్తానని నన్ను గూర్చి ప్రమాణం చేశాడు దేవుడు. అంటే నీవు దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే, నన్ను ఏ విధంగా సింహాసనం మీద కూర్చోబెట్టాడో, నిన్ను కూడా నీ తరం అంతటిని కూడా ఆ విధంగానే కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు అలా యోగ్యంగా నడుచుకో అని మరి సొలొమోనుకి హెచ్చరిక చేశాడు. వాళ్ళ నాన్న చనిపోయే ముందు. హెచ్చరిక చేసిన తర్వాత వాళ్ళ నాయనకేమో బంగారంగా మాట ఇచ్చేసాడు గానీ, ఆయన ఏం చేశాడు 11వ అధ్యాయం 9వ వచనం మొదటి రాజులో. ఆ! ఈ 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోనుకి రాజుగా చేశాడు. రాజుగా చేసినప్పుడు కూడా మరలా చెప్పాడు, జాగ్రత్త, నా మాట తప్పిపోతావేమో, జాగ్రత్త అని చెప్పాడు. సొలొమోను నువ్వు తప్పిపోతావు అంటే తప్పిపోయేసాడు. తప్పిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు, 2 సార్లుగా అతనికి కనపడి, నువ్వు ఇతర దేవతలను వెంబడిస్తున్నావు జాగ్రత్త అని చెప్పినప్పటికీ ఆ హృదయం దేవుని నుంచి పక్కకి వెళ్ళిపోయిందంట, మార్గం తప్పేసింది. అందుకని దేవుని మాటకు లోబడలేదంట. అంటే ఈ హృదయం ఎలాంటిదంటే, ఒక్కసారి దాన్ని నువ్వు పక్కకు తిప్పేస్తే ఇక మరలా కరెక్ట్ మరి వేకి రానే రాదు, పక్కకి వెళ్ళిపోయింది. దేవుడు 2 సార్లు చెప్పినా లోబడలేదు. అందుకే దేవుడు అన్నాడు, నేను నీకు 2 సార్లు చెప్పినా నువ్వు లోబడలేదు. కాబట్టి నీ తండ్రిని బట్టి నిన్ను హెచ్చించా, కానీ నీ అవిధేయతను బట్టి ఈరోజు ఈ రాజ్యాన్ని నేను తీసేస్తున్నా. అంటే తండ్రిని బట్టి ఈయనకి ఈ కుమారుడికి ఆశీర్వాదం వస్తే, ఈయన్ని బట్టి ఈయన సంతానం ఆశీర్వదించబడాలా. అలా సొలొమోను యొక్క అవిధేయత ఆశీర్వాదాన్ని దూరం చేసేసింది. దేవుడు అన్నాడు, ఈ రాజ్యాన్ని నేను తీసేస్తున్నా, కానీ నీ తండ్రికి చెప్పా, ఈ రాజ్యాన్ని నేను నీ కుమారుడికి ఇస్తాను అని. కాబట్టి నీ నీ తదనంతరం నీ ఉన్నంత వరకు రాజ్యం నీతో ఉంటుంది. నీ తదనంతరం నీ కుమారుని చేతిలో నుంచి ఈ రాజ్యాన్ని నేను తీసేస్తున్నానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దావీదును బట్టి సొలొమోను రాజైతే, సొలొమోను బట్టి ఆయన కుమారులు రాజ్యంలో ఉండాల్సిన పరిస్థితి అవిధేయతను బట్టి, తప్పిదాన్ని బట్టి ఆయన ఏమైపోయాడు, తీసివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే చూడబడలేదు. అక్కడ ఏమంటాడంటే, దావీదు బత్షెబా విషయంలో తప్ప మిగతా అన్నిట్లో పరిపూర్ణంగా ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడు. ఒక్క దాంట్లో తప్పు చేస్తే నువ్వు శిక్షించాల్సిందే. దేవుని నీతి అది. నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు నా హృదయానుసారుడు అన్నాను. ఇప్పుడు పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించుడు దేవుడు. నీలో పాపాన్ని ద్వేషిస్తాడు. అందుకని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పాపంతో నువ్వు వదిలిపెట్టేస్తేనే దేవుడు నీ ప్రేమ ఆయనలో స్థిరంగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడైతే ఒక్క తప్పిదం చేశాడో, ఒక్క తప్పిదానికి ఎంత శిక్ష మనం అనేక సార్లు తెలుసుకున్నాం. చాలా పెద్ద శిక్ష. ఆయన రాత్రులు దినాలు ఏడ్చినా కూడా మరి ఆ శిక్షకు పరిష్కారం రానే రాల. చివరికి దేవుడు అన్నాడు, నువ్వు ఏడ్చావు కాబట్టి నువ్వు పరలోకం వచ్చేదానికి నేను మార్గం సరళం చేశా. కానీ ఈ లోకంలో నువ్వు తెలిసి చేసినటువంటి ఈ తప్పిదానికి
నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు. ఒక్క తప్పిదమే. అది అయినా కూడా తప్పదు. ఒక్క తప్పిదానికి దేవుడు ఆయన్ని శిక్షించేశాడు. మా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మోషేకి ప్రజలందరూ వచ్చి సనుక్కుంటూ ఏంది నీళ్ళు లేకుండా ఉన్నాయి మాకు సనుక్కుంటా ఉంటే మోషే ఏం చేశాడు? దేవుడి కాడ పోయి ప్రభువా ఈ ప్రజలందరూ రాళ్ళతో కొట్టేసేటట్టుండారు ప్రభువా అని చెప్తే ఆయన అన్నాడు, సరుగు నీ చేతిలో ఉండే కర్ర తీసుకొని పోయేది పలానా బండ కాడకు పోయి మాట్లాడు, బండతో మాట్లాడు, నీకు నీళ్లు రప్పిస్తాను నేను అన్నాడు. మోషే ప్రజలందరూ విసుగు పెట్టేస్తే మనం నలుగురుండి ఇంట్లోనే విసుగొచ్చేస్తుంటారు. ఎంతమంది ఇసుక్కుంటారు కదా! నలుగురుండి ఇంట్లోనే విసుగు ఎంతమందికో ఉంటది. కానీ మోషే ఎంతమందితో ఏగాడు? 20,00,000 మందితో ఏగుతూ ఒకసారి విసుగొచ్చేసి దేవుడు బండతో మాట్లాడంటే ఏం చేశాడు కోపంతో? బండనేసి బాధిపెట్టాడంట. బాది ద్రోహులారా ఇదిగో చూడండి అని చెప్పి నీళ్లు చూపించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను సన్మానించలా నువ్వు. నేను మాట్లాడంటే నువ్వు కొట్టిపడేస్తే ఎట్లా? నన్ను నువ్వు సన్మానించలేదు కాబట్టి నీవు ఈళ్ళని 40 సంవత్సరాలు అరణ్యములో ఆ ఎడారుల్లో నడిపించావు. కానీ వీళ్ళని ఆ కనానికి నువ్వు తీసుకెళ్ళవు. దూరం నుంచి నువ్వు చూస్తావు గానీ అక్కడ నువ్వు అనుభవించకని దేవుడు ఆ ఒక్క తప్పిదాన్ని బట్టి మోషేని కనానికి తీసుకెళ్ళాల. దేవుని బిడ్డారా, ఒక్కటైనా కూడా దేవుడు అంగీకరించాల. ఇప్పుడు చెడిపోయినోడు ఉండడు. తప్పుల మీద తప్పులు 100 చేసాడు. 99 నుంచి 100 వచ్చేసింది. వాడిని గురించి అనుకోరు ఎవరు. ఎవడైనా మంచోడుగా ఉండే ఒక్క తప్పు చేస్తే, "అరే! ఎంత మంచోడివి నువ్వేందిరా ఈ పని చేసావు" అంటారు. అంటారా లేదా? మోషే ఒకే ఒక తప్పిదము. అందుకే ఆ కనాను అనుభవించకుండానే దూరం నుంచి చూసి చనిపోయాడు మోషే. ఇప్పుడు యోధా యేసుప్రభు శిష్యుడైనటువంటి యోధాలో ఎన్ని తప్పులుండాయి? ధనాశ ఒక్కటుంది. మిగతా ఏమి లేవు ఆయనలో. ఆ ఒక్క ధనాశ ఏమి చేసింది? ప్రభువు సంచిలో ఉండేదాన్ని కూడా దొంగిలించడం మొదలుపెట్టిందంట. అందుకే ఇప్పుడు ఈ దొంగిలించే సెక్షన్ ఉండాలనే కానీ వాళ్ళ ఇంట్లో భార్యదైనా దొంగిలిచ్చేస్తారు. వాళ్ళ నాన్నదన్నా జోబిలోంచి దొంగిలిస్తారు. అంతే కదా! యాడ నుంచైనా వాడు అలవాటు కావాలే గానీ ఎక్కడి నుంచైనా దొంగిలిచ్చేస్తారు. కాబట్టి యోధా కూడా ఒక్క అలవాటు ఒకసారి దొంగిలిచ్చేదానికి వీలుగాల ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆ ఒక్క తప్పిదం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క తప్పిదానికి దేవుడు కూడా ఒప్పుకోలా. ఈరోజు ఎవరి జీవితంలోనైనా దేవుని ఆశీర్వాదం వచ్చేదానికి నీలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి, ఒక్క తప్పు నీలో ఉంటే కూడా దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నిన్ను ప్రేమించాడు. నీకోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. నీకోసం తన ప్రాణం ఇచ్చాడు. తన రక్తం ఇచ్చాడు. ఈరోజు ఆత్మస్వరూపి అయి నీతో ఉన్నాడు. కాదనలేనిది సత్యం అది. కానీ నువ్వు తప్పు మీద తప్పు చేస్తా ఉంటే, లేక ఒక్క తప్పేగా దాన్ని సమర్థించుకుంటా ఉంటే, ఆ ఒక్కదాన్ని క్షమించేదానికి ఆయన అంగీకరించడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో అన్నిటిని వదిలేస్తారు. ఒక్క బీడీనే నేను తాగేదంటాడు. అన్నిటిని వదిలేసి ఒక్క బీడీనే నేను తాగేదంటే ఎట్లా? వాడెవడో చెప్పాడంట. రోజు నేను మందు బాటిల్ తాగేవాడిని. దేవుడిని నమ్మిన తర్వాత వారానికి సండే ఒక్కరోజు అన్నాడంట. అంటే వారం తాగేవాడికి ఆదివారం ఒక్క పూట ఒక్కటి తాగినా కూడా నువ్వు తప్పే కదా! తప్పే. కాబట్టి ఇవన్నీ ఒక్కటే కదా అని నువ్వు సమర్థించుకుని దానికి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది జీవితాల్లో ఒక బీడీనే కదా అంటారు. లేకపోతే ఒక బూతు మాటే కదా! అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాను నేను. ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, వాక్యం చెప్తాను, అన్నీ ఉండాయి. ఒక నేను బూతు మాటే కదా అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకు? నీ దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుని కాడకొచ్చి ఒక్కటే కదంట ఎలా కుదురుతుంది? కుదరదది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ప్రభువులో ఉండే నీవు నీ జీవితంలో
అన్నిట్లో యోగ్యంగా ఉండాలి కానీ నాకు ఏదో ఒకటి ఒక దాంట్లో ఏలు పెడతాడు. ఒక్క ఏలు పెడితే చాలు మొత్తం లాగేస్తాడు సాతాను నిన్ను. దావీదు కూడా అంత దుర్మార్గం చేయాలనుకోలా. ఏదో చూసేసాడు. చూసిన తర్వాత మళ్ళా చూసాడు. అదే ఆయన చేసిన తప్పిదం. చూడటం అనేది సహజంగా లోకంలో వెళ్తా ఉన్నాము. ఏదో కనపడుతుంటాయి. కనపడిన దాన్ని మళ్ళా రిపీటెడ్‌గా రెండోసారి చూస్తే మళ్ళా దాని మీద నీకు ఆలోచనొస్తుంది. అదే వ్యామోహం అయిపోతుంది. దావీదు చూసాడు. చూసిన తర్వాత దాన్ని గురించి కోరుకున్నాడు. పాపం చేశాడు. పాపాన్ని కప్పుకునే దానికి ఏం చేశాడు? హంతకుడయిపోయాడు. హంతకుడయిపోయాడు. అలా ముందు అనుకున్నాడాయన? ఆ ముందే వదిలేసుంటే అందుకే సాతానుని నువ్వు ఏలు పట్టిస్తే చాలు నీ జీవితంలో ఎంతవరకు నరకప్రాయం చేయొచ్చు చేసేస్తాడు. ఒక ఎడారిలో ఒక అతను ఒంటి మీద పోతా ఉన్నాడంట. పోయి ఆఖరికి ఆకలేస్తుంటే ఆ ఒంటి ఒక మీద దిగి ఒక టెంట్ లాగా ఏసాడంట. టెంట్ లాగా ఏసేది ఆయన పోయి టెంట్‌లో బాగా హాయిగా తినేసి పడుకున్నాడంట. ఇది ఒంటె అన్నదంట, "నన్నొక్కడు తలబెట్టుకొనీయలేదా లోపల" అనిందంట. సరే పెట్టుకో అన్నాడంట. తర్వాత కాసేపటికి చూస్తే ఒంటంతా లోపలుందంట. వీడు బయటున్నాడంట. ఆ! ఎందుకు? నువ్వు ఏలు పట్టిచ్చేసావు. నువ్వు లోపలికి గుంజేసింది. సైతాను గూడా నీ జీవితంలో అంతే. ఈ చిన్నదే గదా! ఈ ఒక్కటే కదా! ఇంతే గదా! ఇంతే గదా! అంటే ఆ ఒక్కటి చాలు. నిన్ను తిరిగి ఆ పరిశుద్ధులుండే పట్టణానికి నువ్వు నేను ఎళ్ళాలంటే, ఆ ఒక్కదాని వల్ల మనం ఎందుకు పోగొట్టుకోవాలా? నీ యోగ్యతను బట్టి కానే కాదు. నీ అర్హతను బట్టో, నీ మంచో కానే కాదు. కేవలం ఆయన కృపను బట్టి, నీ ప్రతి తప్పిదాన్ని క్షమించి, ఆయన రక్తముతో నిన్ను కడిగి, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మారిస్తే, నేను ఆ చిన్న తప్పే గదా! ఆ ఒక్కటే గదా! కొంచెమే గదా! అనంటే కుదరనే కుదరదు. దేవుని బిడ్డలారా, లోక సువార్త 10వ అధ్యాయము 40, 41. సారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గుర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ప్రభువు మార్తా మరియల ఇంటికెళ్ళినప్పుడు, ప్రభు వెళ్ళిన తర్వాత మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చొనుందంట. ఆయన చెప్పే మాటలు వింటుందంట. మార్త మాత్రం ప్రభువు రాక రాక మా ఇంటికొచ్చాడు గదా! అని ఆమెకి కావలసినటువంటి స్పెషల్ అన్నీ చేసి పెడుతుందంట. కొద్దిసేపు అయిన తర్వాత మార్త కలువగానే కోపం వచ్చేసింది. నేను ప్రభువుకి మంచి ఏర్పాట్లు చేద్దాం అనుకుంటే, మరి మరి ఎందుకు పోయి ఆడపోయి కూర్చోవుందని నేరుగా ప్రభు దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేస్తుంది. ప్రభువా నీ కోసమే కదా మేము ఇన్ని ఏర్పాట్లు. మరి ఈ మరీ వచ్చి హెల్ప్ చేస్తే మేము మరిన్ని చేసేసి వస్తాం కదా! అనంటే ప్రభువు ఆమెతో ఏమన్నాడు? మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. అవసరమైంది ఒక్కటే. మరి ఏమి ఏర్పరచుకుంది? ఆ ఒక్కదాన్ని ఆమె ఏర్పరచుకునింది. అంటే ప్రభువుకి ఏది ఇష్టము? నువ్వు అన్ని రకాలైనటువంటి పిండి వంటలతో నాకు తిండి పెట్టడం కంటే నాకిష్టమైంది నా మాట వినటం. నా సన్నిధికి సమీపించి, నా మాటను జాగ్రత్తగా వింటే నాకు సంతోషం అంటాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు అబ్రహాము జీవితంలో ఆ ఒక్క తప్పిదం ఉంది కాబట్టి దేవుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించలేకపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గమనిస్తే మొదటి తిమోతి 4:12లో ఒక మాట పౌలు గారు అంటాడు. ఆ! ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. చాలు. దేవుని బిడ్డలారా, పౌలు గారెవరు? ఆయన దైవజనుడు, గురువు ఆయన. తిమోతి శిష్యుడు. శిష్యుడికి గురువు చెప్తేది ఏందంటే,
నీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు. ఎందుకు? యవనస్తులు తప్పక తొట్రిల్తారు అన్నారు గదా! తప్పక తొట్రిల్తారు. కాబట్టి నీవు నా శిష్యుడివైనందుకు నువ్వేం జేయాలా? తొట్రిల్లకుండా ఉండేటట్లుగా నీ భక్తిని అలా అలవర్చుకో. నీ జీవితాన్నన్న క్రమమైనటువంటి రీతిలో నువ్వు ఎదుగు. అప్పుడు నాకు మహిమొస్తుంది. పలానా గురువు శిష్యుడు ఎంత గొప్పోడనే పేరు నాకొస్తుంది. అంటే ఈ గురువుకి ఏం గావాలా? తన శిష్యుడైన తిమోతి యోగ్యంగా జీవించటం వరకే తనకు సంతోషం గాని, అది కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గురువు తన శిష్యుడిని అలా ఉండాలని కోరుకుంటే, ఇప్పుడు కుటుంబం అంతా ఉంది. బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు యోగ్యంగా ఉంటే, ఆళ్ళు అన్ని విషయాల్లో మంచిగా ఉంటే, ఆళ్ళకి వచ్చే మంచి పేరు ఎవరికొస్తుంది? వాళ్ళకి వచ్చే మంచి పేరుని బట్టి మరి ఘనత ఎవరికొస్తుంది? ఎవరికొస్తుంది? తల్లిదండ్రులకొచ్చేస్తుంది. ఒక సంఘంలో అందరూ ఆత్మీయంగా ఎదుగుతుంటే, పరిపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తుంటే, ఎవరికి మహిమొస్తుంది? దేవునికి మహిమొస్తుంది. నువ్వు మంచిగా ఉంటే ఆయనకి మహిమొస్తుంది. నీవు ఇంకా ప్రభువు బిడ్డలుగా ఉండి, రాంగ్ రూట్‌లో ఉంటే దేవునికి అవమానం వస్తుంది. దైవజనుడికి ప్రతిఫలం ఏమీ రాదు. నువ్వు యోగ్యంగా ఉంటే దైవజనుడు. అందుకని ఆయన ఫిలిప్పి పత్రికలో పౌలు గారు అంటాడు, నా ఆనందము, నా సంతోషం, నా కిరీటం మీరే అంటాడు ఆయన 4 అధ్యాయంలో. అంటే దైవజనుడికి ఆనందం ఎప్పుడు? పెట్టబడే కిరీటం ఎప్పుడంటే తనతో తను పెంచినటువంటి విశ్వాసుల జీవితాల్లో వాళ్ళు యోగ్యంగా నడుచుకొని ప్రభువు రాజ్యంలో ఉంటే అప్పుడు ఆయనకు సంతోషం, అప్పుడు ఆయనకి కిరీటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అలా కాకుండా ఉంటే పెంచినోడికి ఏమొస్తుంది? "ఏం మనిషివిరా నువ్వు? ఏం పెంచావు" అంటారు. కాబట్టి అలా ఒక్క తప్పిదమైన ఉండకుండా ఉండాలంటే ప్రతి విశ్వాసుల జీవితాల్లో ఆయన క్రమంగా ఉండటం అనేది ప్రభువు ఇష్టపడతా ఉన్నాడు. మనకు 1 కొరింథీ 3 అధ్యాయం 16 వచనంలో అంటాడు, "మీ దేహము దేవుని మందిరమని మీరు ఎరుగరా" అంటాడు. మీ దేహం, మీ హృదయము దేవుని మందిరం. దేవుని మందిరం ఆడ గదా ఉండేది, గంగారం అర్జున్ వాడలో గదా! అంటే అది మందిరం కట్టడలతో, రాళ్ళతో నిర్మించబడినటువంటి మందిరం ఇది. కానీ నిన్ను తన రక్తంలో కట్టుకున్నటువంటి మందిరం నీ హృదయం. అందుకనే ఎవ్వడు ఈ హృదయాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తా. నా హృదయం కొంతమంది అంటుంటాం కదా! అయ్యా ప్రభువు నమ్ముకోకపోతే నరకం మేము పడతామయ్యా అంటాం. పడండి. ఎవరు కాదంటారు మిమ్మల్ని. ఈ హృదయాన్ని పాడు చేస్తే ఎవడిని పాడు చేస్తాడో నీ పక్కోడిని కాదు. లేకపోతే మీ నాయన్ని, మీ అమ్మని కాదు. నిన్ను పాడు చేసేది. ఎందుకు? ఆయన ఈ హృదయంలో ఆయన ఉండాలని ఆయన రక్తముతో కొనుక్కుంటే, విమోచిస్తే, ఈ హృదయంలో వాడు సాతాను చెప్పినట్టుగా నువ్వు వాడిని సాతాను తెచ్చిపెట్టుకొని వాడు ఎటు చెప్తే అటు ఎళ్తా ఉంటే ఎట్ట కుదురుతుంది? దేవుని బిడ్డలారా, అందుకనే ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదానికి ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయేమో. ఇవన్నిటిని బట్టి ఒకవేళ ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆశించినటువంటి ఫలం నువ్వు పొందలేకపోతున్నావేమో. నువ్వు అనుకుంటావు ఇదొక్కటే కదా! ఇంతే కదా! ఇది చిన్నదే కదా! అనుకుంటావు కానీ, చిన్న తప్పిదమైన దేవునికి అనుదృష్టిలో ఆ మోషేని క్షమించలేకపోయాడు. కాబట్టి ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆ! దేవుడు నిందారహితంగా ఉంటే అబ్రహాముకు చెప్పినట్లుగా నీ జీవితంలో ఆశీర్వాదం ఆయన కుమ్మరించేదానికి ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా ప్రభువులో నిందారహితంగా జీవితం. ఒకవేళ నువ్వు అన్నావు, ఎవరు పర్ఫెక్టు? అందరూ బాగుండారా? అందరూ బాగలేరు. అందుకనే దేవుడేమన్నాడు, ఈ తరమంతటిలో ఎవరు నిందారహితుడు? ఆ! నోవహు నిందారహితుడు. ఇంకా 6వ అధ్యాయంలో హానోకు నిందారహితుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవహును గురించి
హనోకును గురించి నిందారహితుడని చెప్పాడు. అంటే వాళ్ళు నీలాగా యవనస్తులు గాదా? వాళ్ళు నీలాగా మనుషులు గదా! కానీ వాళ్ళకే ఎందుకు ఆ క్రెడిట్ అంటే, వాళ్ళు నిందారహితంగా జీవించారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనే వాళ్ళకి ఆ పేరుంది. నిందారహితుడిగా జీవించి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకసారి మనం ప్రభువులో యోగ్యంగా నడిస్తే అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, ఈ చివరి దినాల్లోనైనా నిన్ను నన్ను ఆశీర్వదించేదానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశీర్వాదం అనేది ఆయన నుంచే వస్తుంది కానీ, నువ్వు ఎంత కష్టపడినా రాదు. నువ్వు ఎన్ని రోజులు నువ్వు రాత్రులు బొగులు కష్టపడినా కూడా నువ్వు దాన్ని పొందుకోలేవు గాని. అందుకే సామెతలు 10:22 ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్నిస్తుంది. నీ కష్టం చేత ఎక్కువ కానే కాదు. ఆదివారం కూడా మందిరాన్ని ఎగ్గొట్టి వాకులాడుతుంటారు కొంతమంది. ఎక్కువైతుందా నీకు? ఆకురారం కూడా మందిరానికి రాకుండా నూరంతల ఆశీర్వాదం, ఎయ్యంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అది ఒక్కంత ఆశీర్వాదానికి పోతే, ఒకసారి దేవుడు నీకు రోగం ఇచ్చేస్తే, ఈ నెల రోజులు చేసింది పోయి ఆడపోయి బిల్లు కట్టేసి, బిల్లు జోబులో పెట్టుకొని ఊక్కుంటా వస్తావు. ఏంది ఉపయోగం ఏందది? అందుకే దేవుడు ఇతను మాట్లాడుతున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ, నీ కష్టం చేత అది ఎక్కువ కానే కాదు. అందుకే ఒకడిని ఆశీర్వదించాలన్నా, ఒకడిని తగ్గించాలన్నా కూడా ఆయన చేతిలో ఉంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మనం గమనిస్తే ఆదికాండం 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 17వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, అబ్రహామా నిందారహితంగా జీవించు. నేను నీ పట్ల ఎంత ప్రణాళిక ఉంది. ఇవన్నీ నెరవేరాలంటే నువ్వు నిందారహితంగా జీవించమన్నాడు. మరి అంతవరకు తప్పిదాలతో, తప్పటడుగులతో ఎదిగినటువంటి అబ్రహాము ఒకవేళ అప్పటి నుంచి యోగ్యంగా ఉన్నాడేమో. మనకు వాక్యంలో కూడా ఏం కనపడవు. అలా ఉన్నాడు కాబట్టి అందుకే ఇక్కడ 21 అధ్యాయం వచ్చేలకి ఆయన ఆ నిర్ణయించిన కాలం, నిర్ణయ కాలములో ఆమె గర్భవతి అయి కుమారుని కనిందట. నూరేళ్ళకి కూర్చొని లేయలేరు. కానీ గర్భం వచ్చేసింది. బిడ్డను కనేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఎందుకు? ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశాడంటే, నీవు నిందించబడే జీవితం నీకుంది. అందుకే ఆలస్యం చేశాడు. ఎప్పుడైతే చెప్పిన తర్వాత నువ్వు సరిదిద్దుకొని యోగ్యంగా వచ్చావో, అప్పుడే ఆశీర్వాదం అనేది దానంతట అది తన్నుకొని వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో మరి హన్నా హన్నానేనా? హన్నా ఆమె పిల్లలు లేరు. ఆమె మరి డాక్టర్ల కాడికి, వాళ్ళ కాడికి, ఈళ్ళ కాడికి పోయింది. విసిగిపోయింది. వాళ్ళ భర్తను పట్టుకొని, "నాకు బిడ్డనిస్తావా? ఇస్తావా లేదా?" అని పట్టుకుంటే ఆయన అన్నాడు, "నేనేమి దేవుడినా బిడ్డనిచ్చేదానికి?" అంటే దేవుడిస్తాడని చెప్పాడాయన. అప్పుడు అందుకని చివరికి ఏమి చేయలేక బిడ్డల కోసం మందిరానికి వెళ్ళింది. బిడ్డ కోసం ఆమె కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది. ఆమె చేసిన గొప్ప ప్రమాణం ఏందో తెలుసా? "ప్రభా నాకు బిడ్డలియ్యి" అనింది. అని అందరూ అంటారు. అలా అనలేదామె. "ప్రభా నాకు బిడ్డని నీ పని కొరకు వాడేదానికి నాకు బిడ్డనివ్వు. ఎందుకు కావాలి నాకు బిడ్డ? నీ పని చెయ్యాలోడు. నీ పని చేసేదానికి నాకు బిడ్డనివ్వు" అన్నాడు. ఎంత గొప్పగా చెప్పింది కాబట్టి దేవుడు వెంటనే బిడ్డనిచ్చేస్తే, పాలు విడిచిన తర్వాతనే బిడ్డనెత్తుకొని మందిరంలోకొచ్చి వదిలేసిందంట. ఇంక నుంచి వీడు ఏడ్నయ్యాడు. పాలు ఇడిచేదెప్పుడు? 3 సంవత్సరాలు ఉంటది అంతే. 3 సంవత్సరాలకి బిడ్డను మందిరంలో వదిలేస్తే, అరే వాడు ఆమె పరిస్థితి ఏంది? ఏంది అనంటే అయన్నీ నాకు తెలవవు. నేను చెప్పిన మాట ప్రకారంగా వదిలేసింది. అందుకని దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. గొడ్రాలుగా ముద్రించబడినటువంటి ఆమెను జ్ఞాపకం చేసుకుని దేవుడు శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు మన జీవితాల్లో ఏదైతే కొదువైపోయి ఉందో, ఏదైతే కొరవతగా ఉందో, ఏదైతే మన జీవితాల్లో ఎక్కువగా నొప్పిని కలిగిస్తూ ఉందో, బాధను కలిగిస్తుందో, ఏదైతే ఇంతవరకు మనం పొందుకోవాల్సిన మేలు విషయంలో ఇంకా రాకుండా ఆటంకంగా ఉందో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిందారహితంగా అబ్రహాము జీవించిన తర్వాతనే ఆశీర్వాదం అనేది తన్నుకొని వచ్చేసింది. అన్నా దేవుడి కాడికి వచ్చాయే నీ కోసం ఇది చేస్తే నేను నీ సంతానం ఇవ్వమనింది. అందుకే ఆమెకి ఇచ్చేసాడు దేవుడు. నీ జీవితంలో కూడా ఒకవేళ నిందార రహితంగా ఉంటే ప్రభువు నీ జీవితంలో ఏమైతే దేవుడు నిర్ణయించాడో, దేవుని ప్రణాళికలో నువ్వు ఏమేమైతే ఉందో అవన్నీ కూడా దేవుడు ఆశించినంతగా నీ జీవితంలో సమృద్ధినిచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా వట్టిగా దేవుడు ఆశీర్వదించడం, ఎవ్వరు కూడా అవిధేయతలో దేవుడు ఆశీర్వదించడం. అవిధేయత నిన్ను బానిసగా చేస్తుంది. సాతాను ఎటు తిప్పితే అటు మలుచుకుంటుంది. అందుకే చివరికి పతనం వచ్చేస్తుంది. జాగ్రత్త. విధేయతలు దేవునికి కావాలా, మరి నమ్మకస్తులు దేవునికి కావాలా, చెప్పిన మాటకు లోబడే వాళ్ళు దేవునికి కావాలా, దేవుడు ఏమైతే చెప్పాడో ఆ రీతికి చేసేవాళ్ళు దేవునికి కావాలి. మన సొంత జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, సాతాను జ్ఞానాన్ని మరి మనం ప్రదర్శించి దేవుని ఉగ్రతకు ఎవరు కూడా గురి కాకుండా మనం ఆశీర్వాదం, మనకు వాక్యం ఏం చెప్తుంది? ఆశీర్వాదం కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆశీర్వదించబడే దానికి ఆయనకు లోబడదాం. ఆయన చెప్పినట్లుగా చేద్దాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఈరోజు అబ్రహాము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము మరి 75 సంవత్సరాలు అప్పుడు పిలిచి వాగ్దానం ఇచ్చి 99 దాకా నెరవేరలేదు వాగ్దానాలు అంటే కేవలం నిందించబడే స్థితిలో ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే సరిదిద్దుకున్నాడో దేవుని వాగ్దానం నెరవేర్చబడి గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే ఆటంకంగా ఉందో, ఏదైతే నీ జీవితంలో పొదువుగా ఉండి నిన్ను నొచ్చుకునే పరిస్థితిలో ఉందో, దీని వెనకాల ఒకవేళ నీ జీవితం నిందారహితంగా లేదేమో, అందుకే ఆలస్యం అవుతుందేమో. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. హృదయాలు చూసే ప్రభువుకి సజీవ యాగంగా మనల్ని మనం అప్పగించుకుందాం. ఆశీర్వాదాన్ని మెండుగా పొందుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మా గొప్ప తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. మాతో మీరు మాట్లాడారు. అబ్రహాము జీవితంలో దేన్ని బట్టి అయితే ఆటంకం ఉందో అవన్నీ సరిదిద్దుకుంటేనే ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు మా జీవితాల్లో ప్రభువా, మా పట్ల కూడా మీ ప్రణాళిక ఉంది, మీ ఏర్పాటు ఉంది. మేము సరి చేసుకున్నందువలనే ఇంతవరకు మేము నష్టాన్ని, ఇంతవరకు మేము ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే ఆటంకంగా ఉంది. ప్రభా నాన్న, ఇదను నా క్షేమం కొరకు, నా మేలు కొరకే మీరు మాతో మాట్లాడారు. సరిదిద్దుకొని మేము యోగ్యంగా ప్రభా మీలో మీ ఆశీర్వాదం పొందేవారంగా మమ్మల్ని మీరు ఒక్కొక్కరిని మీరు ఆయుత్తపరిచి సహాయం చేయండి. మీ మాటలకు విధేయత చూపించగలిగే వారంగా మమ్మల్ని మీరు ఆయుత్తపరిచి సహాయం చేయమని నమ్మదగిన మీ హస్తాలకు అప్పగిస్తున్నావు ప్రభా. సంఘంలో ఎవరైతే తన బలహీనులుగా ఉన్నారో ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా, యేసు నామములో స్వస్థత కలుగును కాక. తండ్రి మీకు స్తోత్రం నాన్న. మీ కృప ద్వారా మా బిడ్డలకు మీరు ఇచ్చిన మంచి విజయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా నాన్న రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో మంచి ఫలితాలు కలుగును కాక. దేవా స్తోత్రం తండ్రి. ఎవరి బిడ్డల విషయాల్లో కనికరించండి నాన్న. నమ్మిన వారిని ఎన్నడూ విడవని సిగ్గుపరచని గొప్ప తండ్రి, నజరేయుడైన యేసు నామములో మీ వాగ్దానాలు బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక. తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా కనికరించండి. ఎవరి బిడ్డల జీవితాలని దుష్టుని నాన్న ఎవరిని కూడా స్వాధీనంలో ఉంచకుండా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వాక్యములో స్థిరపరచండి నాన్న. మీకు
నాన్న మరి ఆ బిడ్డల జీవితాల్లో మీ ఆశీర్వాదం పొందే బిడ్డలుగా ఒక్కొక్కరిని మీరు వాక్యానికి విధేయులుగా నాన్న మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం. దేవా కనికరించండి నాన్న. భయంకరమైనటువంటి ఎండల్లో నాన్న ఎవరు కూడా మన బలహీనలు కాకుండా ప్రభా ప్రతి బిడ్డను మీరు భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలులను బట్టి నాన్న మిమ్మల్ని స్తుతిస్తూ మా విన్నపములు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.